హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. నేనైతే ఇంతవరకు అక్షయ తృతీయని అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. ఫస్ట్ టైం అయితే మామూలుగా పూజ చేసుకొని, ఆ రోజు ఒక స్పెషల్‌గా చేద్దామని చెప్పి చేసుకుంటున్నాననమాట. ఇంక బంగారం అవేం కొనలేదండి. కుదరలేదు. ఇక్కడైతే పూజ చేసుకోవడానికి ప్రసాదం రెడీ చేసుకుంటున్నాను. ఉదయాన్నే లేచి మొత్తం ఇల్లు వాకిలంతా క్లీన్ చేసేసుకొని, నీట్‌గా ప్రిపేర్ చేసుకుందామని చెప్పి తలస్నానం అయితే చేసేసొచ్చాను. ఇక్కడైతే నేను రవ్వ కేసరి చేద్దామని చెప్పి అనుకోని స్టార్ట్ చేశాను. కానీ మళ్ళీ పాలు పోసి వండితే కొంచెం పొంగల్లాగా అవుతుంది కదా అని చెప్పి పాలైతే ఒక 2 గ్లాసెస్ అయితే యాడ్ చేశాననమాట. రవ్వ ఆ గ్లాస్‌తోనే తీసుకున్నాను. ఫస్ట్ కడాయి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని రవ్వ అంతా వేపుకున్నాను నెయ్యిలోను. తర్వాత అయితే ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. లాస్ట్‌లో మళ్ళీ ఒక 2 గ్లాసులు పాలు కూడా యాడ్ చేశాననమాట. అదంతా బాగా ఉడికి దగ్గరగా అయినప్పుడు ఇంకొక కడాయిలో అయితే డ్రై ఫ్రూట్స్ వేపుకొని దాంట్లో వేసుకున్నాను. కొంచెం చక్కెర అయితే వేసుకున్నానండి తీపి కోసము. అక్కడైతే నేను చక్కెర పొంగల్లాగా రవ్వతో చేశాననమాట. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా, అది పక్కన పెట్టేసి ఇక్కడైతే దేవుడి పటాలంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఎస్టర్డే పూజ చేస్తున్నప్పుడు పూలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. నాకు తెలిసినంతలో నేనైతే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను అనమాట. నేను ఈ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ కుదిరినప్పుడల్లా కూడా అక్షయ తృతీయ కానీ ఏ పండుగలైనా కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే ఒక 5 తాంబూలాలు అయితే పెట్టుకున్నాను అనమాట అమ్మవారి దగ్గర. ఆ 5 తాంబూలాలు కూడా మా ఇంటి దగ్గర ఉండే ముత్తైదులకి అయితే ఇచ్చేసాను. నేనైతే దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ అంతా అయ్యేతలకి 8:30 అయితే అయిందండి నాకు. 8:30 అంటే నేను స్టార్ట్ చేసింది 6:30కి స్టార్ట్ చేశాను అనమాట. అంతా కంప్లీట్ చేసుకునే తలకి 8:30 అయితే అయిపోయింది. ఇలా అయితే నేను సింపుల్గా అక్షయ తృతీయ రోజు చక్కెర పొంగల్లాగా రవ్వతో చేసుకొని 5 తాంబూలాలు అయితే పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నాకైతే కొంచెం మనసు ప్రశాంతంగా చాలా హ్యాపీ అనిపించింది. అప్పటికే 8:30 అయిపోయింది. మా పిల్లలిద్దరికి టిఫిన్ పెడదామని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికి దోశ పోసి ఇచ్చేస్తున్నాను ఇక్కడ. వాళ్ళిద్దరికి దోశ పోసి వాళ్ళిద్దరికి తినిపించేశాను. నేను ఆఫ్టర్నూన్కి ఒక 10 మందికైనా సాంబార్ రైస్ చేసి ఇద్దాం అనుకున్నానండి. మన పురాణాల ప్రకారం అయితే అక్షయ తృతీయ రోజు మనం ఏ పని చేస్తామో ఆ పనికి తగ్గ పుణ్యం ఉంటుంది కదండి. అదైతే విష్ణులోకంలో శాశ్వతంగా నిలిచిపోద్ది అనమాట. నేనైతే నాకు తగినట్లుగా నేను చేయదగినంత ఇదిలో ఒక 10 మందికి అయితే సాంబార్ రైస్ చేసి ఇద్దామని చెప్పి అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బియ్యము కందిపప్పు 2 కలిపి నానబెట్టేసాను అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత. అయితే కడాయి తీసుకొని కడాయిలో అయితే ఇక్కడ సాంబార్ రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం మిరియాలు పచ్చిమిర్చి ఇక్కడైతే కూరగాయలన్నీ తరిగి పెట్టుకున్నాను అనమాట. బెండకాయ, దొండకాయ, ముల్లంగి, క్యారెట్, వంకాయ, దోసకాయ, మునక్కాయ ఇవన్నీ కూడా వేసాను ఈ సాంబార్ కోసం నేను. అయితే సాంబార్ సింపుల్గా అయిపోద్ది కదా మనకైతేను, త్వరగా కూడా అవుద్ది. ఒక పక్క అయితే కుక్కర్లో కందిపప్పు బియ్యము తీసుకున్నాను కదా, సగం అయితే దాంట్లో వేసి ఉడికిచ్చానండి. అంతా ఒకే దాంట్లో చేద్దామంటే పట్టట్లేదు అనమాట. మా ఇంట్లో అంత పెద్దవి లేవు. అయితే అందుకని చెప్పి 2 పాత్రలలో అయితే తీస్తున్నాను. ఫస్ట్ అయితే సాంబారు ఈ కడాయిలో అయితే చేద్దామని చెప్పి సాంబార్ రెడీ చేస్తున్నాను. ఇంకో పక్క కుక్కర్లో అయితే సగం బియ్యము కందిపప్పు అయితే ఉడికిపోయాయి. అయితే ఇక్కడ సాంబార్ రెడీ అవుతుంది. సాంబార్ రెడీ అయిన పాటికైతే ఒక సగం సాంబార్ని అయితే వేరే గిన్నెలోకి పక్కకు తీసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ సాంబార్ పక్కకు తీసి పెట్టుకొని వేరే కడాయిలోకి చేసుకుంటాను కదా, అందులో అయితే కలుపుతాను. ఇంకో పక్కన కుక్కర్లో నేను వండి పెట్టాను కదండి, ఆ అన్నం అయితే ఈ సాంబార్లో వేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికిచ్చాను అనమాట. అప్పుడు సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కడాయిలో పెట్టుకొని అన్నం ఉడుకుతూ ఉన్నదా, అన్నం బాగా ఉడికాక నేను పక్కకు తీసి పెట్టుకున్న సాంబార్ ఉంది కదా, అదైతే వేసి ఇంకొక కడాయిలో కూడా కలిపి అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికిచ్చాను. అప్పుడు 2 కడాయిలలో అయితే సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడాను. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా కుదిరింది. అంటే నేను కాన్ఫిడెన్స్గానే చేస్తాను అని చెప్పి, అందుకనే బాగా కుదిరిందేమో. లాస్ట్లో అయిపోయిన తర్వాత అయితే కొంచెం ఇంగు వేసి 2 పాత్రలలో కలిపేశాను. తర్వాత కొత్తిమీర కూడా వేసి చేస్తాను అని చెప్పి, కానీ ఎలాగో చేసేసాను. అయితే సాంబార్ రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ నేను ప్యాకింగ్ చేసుకునే ముందు అయితే ఈ సాంబార్ రైస్ని వేరే డీస్ ఉంటుంది కదండి పెద్దది, దాంట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్లాస్టిక్ కవర్లో అయితే ప్యాకింగ్ చేస్తాము, అంత వేడివేడిగా ఉండేది ప్లాస్టిక్ కవర్లో వేయడం మంచిది కాదని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఫ్యాన్ కింద కూర్చొని మొత్తం చల్లారబెడుతున్నాను అనమాట. ఇక్కడైతేను అన్నం కూడా ఒక హాఫ్ అన్ అవర్ 2 గరిటెలు పట్టుకొని తిప్పుతూ ఉంటే కొంచెం చల్లారిందనమాట. వేడి అన్నం ప్యాకింగ్ చేయకూడదు, బాగోదు అని చెప్పి నేనైతే సాంబార్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా డీస్లో అయితే చల్లారబెట్టేశాను. తర్వాత అయితే ప్యాకింగ్ చేస్తున్నాను ఇక్కడ. ఆ రోజు
స్కూల్ ఉన్నిందనమాట. అందుకే చేయగలిగాను నేను. స్కూల్ లేకుండా మా పెద్దోడు ఇంట్లో ఉంటే మాత్రం చేసేదాన్ని కాదు. ఇంక ఇద్దరు పిల్లలతో కుదరదు. అక్కడ కాబట్టి ఎలాగోలాగో కుదిరిందనమాట. ఇంక ఇద్దరు పిల్లలైతే కుదరదు నాకైతేను. ఇంక నేను ప్యాకింగ్ చేసే టైంకి అయితే మా అబ్బాయికి స్కూల్ అయిపోయిందనమాట, వచ్చేసాడు. అంటే 12 కల్లా సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకో హాఫ్ అన్ అవర్ చల్లారబెట్టాను కదా, ఇంక 12:30కి అయితే ప్యాకింగ్ చేసేస్తాను. ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా నాకు తోచినంతలో సింపుల్గా పూజ అయితే చేసుకొని ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా అయితే ఇలా ఏదో ఒకటి ఇవ్వాలని అయితే ఇంకా అనుకుంటున్నానండి. అదైతే కుదరాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఇంక ఇక్కడైతే ఫుడ్ ప్యాకింగ్ చేసేసి రబ్బర్ బ్యాండ్లతో అయితే క్లోజ్ చేసుకుంటున్నాను పోకుండా. ఇంక బాటిల్స్లో కూడా వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. కోకోనట్ అమ్ముతారు కదండి బయట బాటిల్స్, ఆ బాటిల్స్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట నేను. ఇంకా ఆ బాటిల్స్కి అయితే వాటర్ పోసేసుకొని ఇంక ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. బాటిల్కి నీళ్లు పోసేసి ఇంకా అన్నం కూడా ప్యాకింగ్ చేసేసాను కదా, ఇవన్నీ కూడా ఒక సంచిలో అయితే తీసుకొని మాకు దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ ఉందండి ఈడ, హైవే బ్రిడ్జ్ ఒకటి కర్నూలు రోడ్ ఉంటుందన్నమాట. అక్కడైతే ఎన్టీఆర్ స్టాచ్యూ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడైతే ఉంటారు, వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి. నేను ఇంకా ఎన్నో మంచి పనులు అయితే చేయడానికి సహాయపడుతుంది. వీడియోని ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.